నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. జానపదంలో ఇది ఉంది, ఇది లేదు అన్న విషయం లేకుండా ప్రతిదానికి, ప్రతి సందర్భానికి పాటలు కట్టడం, పాడుకోవటం అనేది ఉంది అని చాలా పాటల ద్వారా వివరిస్తూ ఉన్నారు రెడ్డి గారు. నిజంగా మీకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలండి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. అటు రామాయణం గురించి మనం ఇంకా ముందు ముందు భాగవతంలో వచ్చేటటువంటివి కానివ్వండి, ఇవి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేటి తరానికి, రేపటి తరానికి తెలియాలి కాబట్టి. ఇక ఏదైనా సంసారానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఏదైనా పాటలు ఉన్నాయా? అలాంటి పాటలు, అలాంటి అర్థాలు, కాస్త నవ్వుకునేటటువంటి అర్థాలు వచ్చేటటువంటి విషయాలు, పాటలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి సందర్భంతో కూడినటువంటి పాటని ఏదైనా వివరించండి. జానపదంలో అన్ని రకాల పాటలు ఉన్నాయండి. వ్యవసాయ గీతాలు, పారమార్థిక గీతాలు, హాస్య గీతాలు, వృత్తి సంబంధి గీతాలు అని అనేక రకాలైనటువంటి గీతాలు ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా దాదాపుగా చాలా పరిశోధనలు వచ్చేసాయి. 400-500 పరిశోధనలు వచ్చినాయండి. మొత్తం అన్ని విశ్వవిద్యాలయాలు వీటి మీద పరిశోధనలు కొనసాగించాయి. తెలుగు జానపద గేయ సాహిత్యం మీద ఆచార్య బి రామరాజు గారు ప్రారంభించిన అది వరుసగా చాలా మంది చేస్తూ వచ్చారండి. ఆ విధంగా ఉన్నటువంటి వాటిల్లో చిన్న సంసారం, భార్యాభర్త ఇద్దరున్నారు. భార్య భర్తను అడిగింది, ఏమన్నా అడుగుదాము అంటే ఏమి లేదు, ఆయనను ఇది పెట్టాయా, అది పెట్టాయా, ఏమైనా బంగారు గాజులు పెట్టు, కంటె పెట్టు, నత్తు పెట్టు, బులాకి పెట్టు, చెవులకు లోలకులు పెట్టు అని ఏమైనా అడుగుదాము అంటే ఏమీ లేవు. కానీ ఆమె అడుగుతుంది, ఇలా అంటుంది, అన్నగారి పెండ్లి ఉంది అంటే ఇక్కడ కూడా వీళ్ళు కొత్త పెండ్లి అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అన్న పెండ్లి ఉంది. అతడు జివాల రంగయ్య అన్న, అతని పేరు. ఈ భర్త పేరు జివాల రంగయ్య. అంటే జివాలు అంటే ఈ మేకలు, గొర్రెలు కాచుకునేటటువంటి వాళ్ళు అని అర్థం. అడుగుతుంది, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగా, నేను ఓ తన్న పెండ్లికి సిగబిళ్ళ లేదని మూట బిళ్ళ పెట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి సిగబిళ్ళ లేదని మూట బిళ్ళ పెట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగా, పట్టు సీర లేదని గోరు బొంత చుట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి ఒడ్డాణం లేదని ఒరి ఎంటు చుట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి గెంటీలు లేవని సొప్పబెండ్లు పెట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి కాళ్ళ గజ్జెల్లేవని కందిరీగలు చుట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి ముక్కు పుల్ల లేదని ముళ్ళు గట్టె పెట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి పండ్ల దాసం లేదని కోడి పీ పెట్టుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి. చివరికి ఇంత మాట అంటుందండి, సంక పిల్ల లేదని కుక్క పిల్లనెత్తుకొని, నేను ఓ తన్న పెండ్లికి జివాల రంగ, నేను ఓ తన్న పెండ్లికి. ఇదంతా ఏంటంటే, నువ్వు నాకు ఇవన్నీ పెట్టకపోతే నీ ఇజ్జత్ ఈనందిస్తా బిడ్డ. నిజానికి అప్పు సప్పు చేసినా ఏవో కొన్ని అయినా పెట్టాలి అనేటటువంటిది. పట్టు సీర లేకుంటే ఓరు బొంత కట్టుకొని పోతా ఉంటుంది, ధ్యానం లేకుంటే ఒరియంటు పెట్టుకొని పోతా ఉంటుంది. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఆ పల్లెల్లో ఇవన్నీ కూడా అవసరమైనటువంటివి నిజానికి. కానీ సంసారం అది మహాసాగరం. అది అతనికి తల్లిదండ్రులు ఉండొచ్చు, అక్క చెల్లెండ్రులు ఉండొచ్చు. కాబట్టి ఎంత చేసినా కానీ ఇవన్నీ ఏమైనా ముక్కు పుల్ల పెట్టడానికి కూడా లేదంటే, పెళ్ళప్పుడే ముక్కు పుల్ల ఉంటుంది, చిన్నప్పటి నుంచి ముక్కు పుల్ల పెడతారు. గెంటీలు తప్పనిసరిగా ఉంటాయి, లోలకులు గెంటీలు అనేటటువంటివి, కమ్మలు మొదలైనటువంటివి. కానీ ఏవీ లేవని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతుంది. ఆ పెట్టినటువంటివి కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటివే. ఇప్పుడు సిగబిళ్ళ లేదని మూట బిళ్ళ పెట్టుకోవడం అంటే, మూట బిళ్ళ ఇంత పెద్దగా ఉంటుంది, చిన్న మూట అయితే చిన్నగా ఉంటుంది. అంటే సిగబిళ్ళ పెట్టుకుంటే ఇంత పెద్దగా కనిపిస్తుంది అని. నగాందమా సిగాందమా అని అంటే సిగనే అందం అనేటటువంటిది అని. అంటే కొప్పు నిండుగా ఉన్నట్టయితే అందం అనేటటువంటిది చెప్పడం. అందుకే కేశపాశాలు అందాన్ని ఇస్తాయి అని బాగా అలంకరించుకోవడం అనేటటువంటిది చూస్తాం. కాబట్టి మేము అడుగుతున్నటువంటి వీటి అన్నిట్లో కూడా ఇవి ఏవి లేవు, ఇవి పెట్టుకొని పోతా అని అంటే, ఉండు నేను అన్నట్టు. ఇదంతా బాగా హాస్యంతో కూడుకున్నటువంటిది. చాలా చక్కగా చెప్పారండి. నిజంగా పల్లె పదాలు ఎన్ని విన్నా
అసలు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. పల్లె మాటలు, పల్లె పదాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. సంతోషం. ఇక ఈ జానపదాలకి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో? తప్పకుండా వాటిని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకు తెలిసిన జానపదాలు ఏవైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వివరణ, దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి జానపదంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.